మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన మోస్ట్ అవైటెడ్ సినిమా విశ్వంభర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సినిమా ఆయన పుట్టినరోజు 22 ఆగస్టున రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన మెగాస్టార్ కి ఉన్న ఇంటర్నేషనల్ గుర్తింపు గురించి చెప్పకర్లేదు కదా. అందుకే యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ తరఫున సినిమా, సమాజ సేవ మరియు ప్రజాహిత కార్యక్రమాల ద్వారా ఆయన చూపించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా చిరంజీవిని ఘనంగా సత్కరించనున్నారు. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ 2025 మార్చి 19న లండన్ లో జరగనుంది. యూకే పార్లమెంట్ స్టాక్ పోర్ట్ నియోజకవర్గానికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా చిరంజీవిని సన్మానించనున్నారు. అంతేకాదు గౌరవనీయ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మ్యాన్ సహా పలువురు ప్రతిష్టాత్మక వ్యక్తులు ఈ ప్రత్యేక వేడుకకు హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో బ్రిడ్జ్ ఇండియా అనే యూకేలోని ప్రముఖ పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషన్ మెగాస్టార్ చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేయనుంది. సినిమా రంగంలో చిరంజీవి అందించిన అమూల్యమైన సేవలు, సామాజిక సేవలు, ఆయన చూపించిన నిస్వార్థ దృక్పథం, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను గౌరవించేందుకు ఈ అవార్డును అందిస్తున్నారు. బ్రిడ్జ్ ఇండియా అనేది యూకేలో ప్రజా విధానాలను ప్రభావితం చేసే సామాజిక స్పృహ కలిగిన సంస్థ. సామాజికంగా ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించి వారికి గౌరవం అందించడంలో ఈ సంస్థ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ సంస్థ చరిత్రలో తొలిసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వనుండడం విశేషం. అంత గొప్ప గౌరవాన్ని స్వీకరించడం చిరంజీవి కెరీర్ లో మరో విలువైన ఘట్టం. తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతదేశానికి చిరంజీవి తీసుకువస్తున్న ఈ గౌరవం ప్రతి అభిమానికి గర్వకారణం. ఇది ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి, సమాజంపై ఆయన చూపిన అమోఘమైన ప్రభావానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున అభినందనలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.